హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. బస్సులో నుండి అయితే స్టార్ట్ చేశాను వీడియో అయితే. ఈ పక్క నుండి అయితే పెద్దమ్మ, అమ్మ తెలుసు కదా మీకు. అమ్మ వాళ్ళైతే 4 మెంబర్స్. మేమైతే చెల్లి దగ్గరికి వెళ్తున్నాము, పిల్లల దగ్గరికి. వీడియో అయితే చాలా బాగుంటుంది, మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ కంటిన్యూగా చూడండి. చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే బస్సు దిగిన వెంటనే ఒక ఆటో తీసుకొని అయితే చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. ఒక 5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అక్కడికైతే వెళ్ళినాము. పెద్దమ్మ బ్యాగ్ అయితే తెగిపోయింది, కొత్త బ్యాగ్ అయితే తీసుకున్నాము. దాంట్లో అయితే బట్టలు అయితే సదిరిపెట్టుకున్నాము. వీడియో అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. మేము ఎందుకు వెళ్తున్నాము అసలు మా చెల్లి వాళ్ళ ఇంటికి అనేది అయితే చూపిస్తాను. ఇప్పుడే వచ్చిన ఫ్రెండ్స్, నాని హాయ్ చెప్పండి. ఇక మా పిల్ల కాకులు, మా చెల్లి మౌనికి రావే రా నువ్వు. చూడు మా చెల్లి కొడుకు అయితే మంచి హాయ్ చెప్తాండి. హాయ్ చెప్పరా అదే. ఇగో చూసారుగా, దిగిన వెంటనే పిల్లలు అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు. రాగానే అమ్మ అయితే పెద్ద మనవాడిని అయితే దగ్గర తీసుకొని కిస్సులు అయితే పెడతా ఉంది. ఎందుకంటే పెద్ద మనవాడు కదా ఎంతైనా. ఎందుకంటే మేమిద్దరం ఆడపిల్లలం కాబట్టి ఫస్ట్ మనవాడు పుట్టేసరికి చాలా హ్యాపీ వాళ్ళైతే. అందుకని ఆయన మీద కొద్దిగా ఎక్కువ ప్రేమ ఉంటుంది. వీళ్ళ మీద కూడా ఉంటుంది అనుకో, ఆఫ్కోర్స్, కాకపోతే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇంకా రాగానే అయితే చెల్లి అన్నం పెట్టేసింది, తినేసినాం. మీరైతే నెక్స్ట్ డే బ్లాగ్. ఏం కర్రీ చేస్తాను? పులిహోర చేయరాదు? పులిహోరనే ఇక మా చిన్న బాబు ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు. బాగా ఎండ కొడుతుంది. ఎందుకో పులిహోర తినాలనిపిస్తుంది, అందుకే పులిహోర చేయమంటున్నా మా సిస్టర్ని అయితే. ఇక పిల్లలు ఆడుకున్నారు, అమ్మ పెద్దమ్మ పడుకున్నారు. ఈ బ్లాగ్ వచ్చి నెక్స్ట్ డేది, వచ్చిన రోజు ఈ డేది మొత్తం కలిపి పెడుతున్నాను బ్లాగ్ అయితే. అసలు మేమైతే ఎందుకు వచ్చామా అని చెప్పాను కదా. ఇక్కడైతే మనవళ్ళకి టవల్స్ కప్పి లడ్డూలు పెట్టాలట, మనవరాళ్ళకైతే గాజులు పెట్టాలట. అందుకోసమే, అది కూడా అమ్మమ్మలు బిడ్డ పిల్లలకి, అందుకోసమైతే వచ్చారు. పెద్దమ్మ అయితే నర్సంపేట దగ్గర నుండి వచ్చింది. చెల్లి వాళ్ళ ఊరైతే కోదాడు, 150 కిలోమీటర్స్ నర్సంపేట నుండి. ఫస్ట్ మార్నింగ్ 8కి బయలుదేరితే ఈవినింగ్ అయితే 3 అయిపోయింది, చాలా దూరము. అయినా కానీ పెద్దమ్మ వచ్చింది పిల్లల కోసము. ఎక్కువ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఇదేనండి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి నాన్సీగా వస్తుంది, అందుకే అనేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. చూసారుగా, కొంతసేపు ఉంటేనే ఎంత డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే అదంతా తీసేసి ఇలా అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెద్దమ్మ కాబట్టి, పెద్దది కాబట్టి ఇంటికి ఫస్ట్ అయితే పెద్దమ్మ పెట్టింది. మంచిగా బొట్టు పెట్టి పిల్లలకైతే టవల్స్ అయితే కప్పింది ముగ్గురికి. ఎలా వెయిట్ చేస్తున్నారో చూసారుగా. మన వల్ల అయితే వచ్చినప్పటి నుండి అమ్మమ్మ ఇంకెప్పుడు పెడతావు మాకు లడ్డూలు, ఇంకెప్పుడు పెడతావు అని అంటూనే ఉన్నారండి పిల్లలైతే. కాకపోతే మంచి రోజు మంచి టైం చూసుకోవాలి కదా అనేసి పెద్దమ్మ ఆగి పిల్లల ముగ్గురికి అయితే టవల్స్ కప్పి లడ్డూలు అయితే పెట్టింది. చాలా హ్యాపీగా జరిగింది. వీడియో మొత్తం చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇలాంటివి మీ ఊరు సైడ్ కూడా పెడుతున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియో అనేది కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియో ఎంతవరకు ఏ ఊరు దాకా వెళ్తుందని ఒక ఎగ్జైట్మెంట్ అండి. ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే నన్ను అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా కొద్దిగా సపోర్ట్ చేయండి. పిల్లలకైతే కొత్త టవల్స్ అయితే కప్పి ముగ్గురి ఒళ్ళో అయితే లడ్డూలు పెట్టింది. 5 లడ్డూలు అయితే పిల్లలకైతే ఒళ్ళో పెట్టేసి పిల్లలకైతే తినిపించింది. మా సైడ్ అయితే ఇలాంటివి చాలా బాగా పాటిస్తారండి. తెలంగాణ సైడ్ అయితే, మీ ఆంధ్ర సైడ్ అయినా తెలంగాణలో కూడా కొన్ని ఊర్లలో కూడా జరగవండి ఇలాంటివి, నమ్మరు, అంటే పట్టించుకోరు అన్నట్టు. మేమైతే దాదాపు చేస్తూ ఉంటాము. అసలు అయితే ఇవైతే ఉగాది ముందే ఉంటాయి, కాకపోతే ఇప్పుడు కూడా పెట్టుకుంటున్నారు. అంటే అమ్మ వాళ్ళైతే వచ్చేసారు, పిల్లలకు కూడా హాలిడేస్ ఉన్నాయి కదా, అలాగే తీసుకెళ్దామనేసి వచ్చారు. ఇప్పుడైతే అమ్మ పెడుతుంది ముగ్గురికి బొట్లు పెట్టి. ఎంత కాదన్నా మేమైతే ఇలాంటివి అయితే చాలా పాటిస్తామండి.
పిల్లలకి టవల్స్ కప్పడం అంతా అయిపోయినాకైతే స్వీట్ తినిపించేసి అయితే కాసేపు అయితే చాలా ఎంజాయ్ చేసాము. తర్వాత మా పాప ఉంది కదా, మా చెల్లి వాళ్ళ పాప, ఆ పాపకైతే కూడా గాజులు అయితే పెట్టారు. చాలా చాలా బాగా జరిగిందండి. మాకున్నంతలో అయితే చాలా బాగా అయితే జరుపుకుంటాం మేము ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే. ఇంకా డెక్కులు పెట్టుకొని డ్యాన్స్లు వేయడం అవి కూడా చేస్తూ ఉంటామండి. కాకపోతే ఈసారి మిస్ అయింది అది అనేసి. ఇప్పుడైతే మా పాపకైతే గాజులు పెడతాము. మిస్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఆడపిల్లకైతే 5 రంగుల గాజులు, బొట్టి పిల్లలు, కోను, ఆడపిల్లకు సంబంధించినవి అవన్నీ పెట్టి ఒళ్ళో పెట్టి పాపకైతే గాజులు అయితే వేయాలి ఫ్రెండ్స్. అవన్నీ ఒళ్ళో పెట్టారు. ఇప్పుడైతే గాజులు వేస్తున్నారు. చాలా చిన్న పాప అండి, అయినా కానీ ఎంత చక్కగా కూర్చుందో చూడండి. మంచిగా కూర్చొని గాజులు అయితే వేయించుకుంది. ఎందుకంటే కాసేపు లేట్ అయింది, ఎందుకంటే కొద్దిగా అలిగిందండి, అందుకే కొద్దిసేపు లేట్ అయింది. అందుకే తర్వాత పాపకైతే పెట్టాము. పిల్లలు పెద్దోళ్ళు కాబట్టి మన వాళ్ళకైతే పెట్టారు ఫస్ట్, తర్వాత పాపకైతే పెట్టారు. చూసుకుంటుంది చూడండి, నాకు ఎన్ని గాజులు వేశారు ఏంటి అని చూసుకుంటుంది. చాలా చాలా మంచిగా కోఆపరేట్ చేస్తుందండి. చూసారుగా, పాపకైతే స్వీట్ తినిపిస్తుంటే మళ్ళీ తినిపించాలని ఎంత ఆలోచనో, చాలా మంచిగా ఉంటుంది. చూసారుగా, తర్వాత అయితే పెద్దమ్మ వేసిన తర్వాత అమ్మ కూడా వేసింది గాజులైతే. మొత్తం చూడండి, వీడియో అయితే చూస్తూ ఉండండి. మరి అమ్మమ్మలు అంత దూరం నుంచి వచ్చారు కదా, ఏం పెట్టారు మన వాళ్ళు అనుకుంటున్నారా? శారీస్ అయితే తీసుకున్నారండి. ఇద్దరు అమ్మమ్మలకైతే శారీస్ అయితే పెట్టారు. చాలా హ్యాపీగా జరిగింది. కొన్ని పిక్స్ అయితే దిగారు, చూస్తూ ఉండండి.